నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. ప్రజలందరిపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ ఉండాలి. ఎంపీ భరత్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపైన ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. సోమవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి నుండి కోరుకొండ వెళ్లే మార్గంలో ఉన్న చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ భరత్ ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే సీఎం జగన్ పేరున అర్చనలు చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. షష్ఠి మహోత్సవం సందర్భంగా నిన్న రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు 20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ తెలిపిందన్నారు. ఇక్కడ స్వామి చాలా మహిమాన్వితులని, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం అని తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సుదూరు ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారని తెలిపారు. ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాసరావు చేస్తున్న కృషిని ఎంపీ భరత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ వెంట పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. రాజమహేంద్రవరంలో కోరుకొండ రోడ్డు బిజ్లీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఎంతో ప్రసిద్ధి చెందిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుమారుగా 20,000 మంది పైగానే భక్తులు నిన్న రాత్రి దగ్గర నుంచి ఇవాళ దాకా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నారు. మరి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ సందర్భంగా చాలా ప్రసిద్ధిగాంచిన ఈ టెంపుల్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కిందన మన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఇసుకపల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఈ టెంపుల్ని కూడా వీరి ఆధ్వర్యంలోనే ఎంతో డెవలప్ చేయడం కూడా జరిగింది. మరి ఇంత వేల మంది రాజమహేంద్రవరానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మరి ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతూ ఉంది. ఈ టెంపుల్ని ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇంకా ప్రసిద్ధి గావించే విధంగా కూడా రానున్న రోజుల్లో ఇంకా దీనికి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు తీసుకెళ్తామని మరి తెలియపరుస్తూ మరి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, దివ్య ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి. ప్రత్యేకించి రాజమహేంద్రవరం నగరం పైన ఉండాలి. రాజమహేంద్రవరం నగరము భవిష్యత్తులో విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర